అమ్మేశారండి. 10% మంది ఉంచుకున్నారు చివరిలో విషయం గ్రహించి. ఎవరు కూడా వాళ్ళు వెళ్ళరు. ఇదివరకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒకప్పుడు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఎందుకు వేయలేదు, దాని పేరు కృష్ణవేణి మోటేల్ ఉంది కదా ప్రకాశం బ్యారేజ్ తర్వాత, అక్కడ ఉండి వచ్చేది అంత ఒక లారీ వెళ్తే కారు కూడా వెళ్ళడానికి వీలు ఉండదు రోడ్డు అది. అట్లాంటి రోడ్డులోనే 10 ఏళ్ల నుంచి నడిచింది. ఎందుకని అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాల, అడ్డు తిరిగారు, అందుకని రోడ్డు విస్తరించలేకపోయారు. లేకపోతే అంత రోడ్డు వేసుకున్న వాళ్ళు ఇది వేయలేరా, ఇవాళ ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి ఇక ప్రాబ్లం ఉండదు. అదే కదా, మొత్తానికి అయిపోయినట్టే, ఇంకా కంప్లీట్ గా ఎవరు ఏం చేయలేరు దీన్ని. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి అసైన్డ్ భూముల పేరుతో నిజంగా భారీగా దోపిడీ జరిగిందా, ఇందులో కావాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదంటే టీడీపీ నేతలకు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నంలో చాలా చాకచక్యంగా సక్సెస్ అవుతుందా ప్రభుత్వం? ప్రస్తుతం అయితే సిఆర్డీఏకి అయితే